హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి మొన్న సోమవారం రోజండి. ఆదివారం అయితే కాదనమాట. నాన్ వెజ్ కనిపిస్తుంది కదా అని సండే అనుకుంటారని చెప్తున్నాను. ఇంకా సండే అయితే మటుకు మా వారికి డ్యూటీ ఉందని చెప్పి పొద్దున్నే వెళ్ళారనమాట. ఇంకా ఆ రోజు ఏమీ తీసుకొచ్చుకోలేదు. ఇంక సరేనని చెప్పి నెక్స్ట్ డే మండే రోజు పొద్దున్నే చేపలు వచ్చాయన్నమాట. అది మా వాడు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత వచ్చాయి. సరేనని చెప్పి తీసుకున్నాననమాట. ఇంక మా వాడు అడిగి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఇంక చికెన్ చేసి బగారన్నం చేసి పంపి మమ్మీ స్కూల్‌కని. ఇంక సరేనని చెప్పి వాడి కోసం అయితే కొంచెం అర కేజీ చికెన్ అయితే తెప్పించాను. తీసుకున్న చేపలు ఏం చేస్తావక్కా అంటారా? తోక, తలకాయల వరకే కలిపి పెట్టేసి ఉప్పు, కారం మిగతా ముక్కలు ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. మనం అనుకున్నప్పుడు తీసుకోవాలనుకున్నప్పుడు చేపలోళ్ళు రారనమాట. ఇంక వాళ్ళొచ్చినప్పుడే తీసుకోవాలి. అది మధ్యలో ఆరాలుంటాయి కదా! ఇంక సరేను మండే వచ్చింది కదా అని చెప్పి తీసుకున్నాననమాట. ఇంక తర్వాత తీసుకోవడానికి కూడా కుదరదని చెప్పి ఇంక అవైతే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇంక బుధవారం అలాగా చేపల ఫ్రై చేసేస్తాననమాట. ఇంక మావాడైతే లంచ్ బాక్స్ అనేది వాళ్ళ మేడంకి ఇవ్వాలంట. ఇంకా రోజు ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటారు గానీ, మేడంకి ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంక సర్లే చేస్తున్నాను కదా! ఇవాళ పెట్టి పంపిద్దామని అనుకుంటున్నానండి. ఇంకెందుకు అంటారా? ఇప్పుడు ఎగ్జామ్స్‌లో ఫుల్ మార్క్స్ పడుతూ ఉంటాయి. మంచి మార్క్స్ వచ్చినప్పుడు అడుగుతూ ఉండిద్దంట. రోహిత్ ఈసారన్నా పార్టీ ఉందా లేదా నాకు? ఏమన్నా స్పెషల్ ఉందా లేదా అని అడిగిద్దంట. ఇంక వాడది మనసులో పెట్టుకొని ఇంటికొచ్చి అడుగుతూ ఉంటాడండి. మమ్మీ ఇలా మేడం అడిగింది ఏదన్నా ఇవ్వాలి నేను ఈసారి చేసినప్పుడు ఒక బాక్స్‌లో పెట్టి పంపించు అనని. సరేనని చెప్పి ఈసారైతే పంపిస్తున్నానండి. చదువు రాలేదని పిల్లల్ని కోప్పడితే చదువు రాదండి. నేనైతే ఇది ఫిక్స్ అవుతాననమాట. మనం ఏదన్నా వాళ్ళ కోసం అది చేస్తాం, ఇది చేస్తాం అని ఒక ఆశ ఉంటది కదండీ! ఆశ కల్పించామనుకోండి, ఆ ఆశ కోసమన్నా వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి చదివి ఇంకొంచెం ముందుకెళ్తారనమాట. ఇంకా అలాగైతే వాడికి నచ్చింది ప్రతిసారి ఏది చదివినా, ఏది చేసినా తర్వాతైతే వాడికి వండి పెడతా ఉంటాననమాట. చేసిస్తా ఉంటాను. ఇంక వాడికి అదే అలవాటైంది. ఒకవేళ మార్క్స్ 1, 2 తగ్గినా కోప్పడను. ఇంక చెప్తాననమాట. ఇలా తగ్గడం వల్ల దేనికి ప్రయోజనంరా అని. మంచిగా చదివే పిల్లల్ని ఎలా చూస్తారో అందరికీ తెలిసింది కదండీ! ఒక స్పెషల్‌గా చూస్తారనమాట. క్లాస్ ఫస్ట్ వచ్చే పిల్లల్ని ఎలా చూస్తారు? వాడిని ఒక స్పెషల్ బాయ్‌గా చూస్తారనమాట. ఏది కావాలన్నా పలానా అబ్బాయిని అడగండి, ఆ అబ్బాయి బా చదువుతాడు కదా! ఆ అబ్బాయిని పిలవండి, ఆ అబ్బాయి బా చదువుతాడు కదా! ఇయన్నీ మనం చూసినోళ్ళమే కదండీ క్లాస్‌లో. మనం చదువుకునేటప్పుడు గూడా ఇంతే కదా! బాగా చదివేవాళ్ళంటే వాళ్ళకొక మార్క్ ఏర్పడిపోయిద్ది. ఇంక వాళ్ళు చదువుతారు అని. ఇంకా అదే చెప్తాననమాట మా వాడికి. వాడు అదే మైండ్‌లో ఫిక్స్ అయిపోతాడు. ఇంకా అలాంటప్పుడు మనం ఇంకొంచెం ఏదన్నా 1, 2 తగ్గినప్పుడు ఏదన్నా అన్నామనుకోండి అది మనసులో పెట్టేసుకుంటారు. నేనైతే అలా అన్నాననమాట. తగ్గింది గదా! ఈసారి అది తగ్గకుండా ఎలా చేయాలో చూసుకుందాంలే నాన్న అని చెప్పి ఇంక చెప్పేస్తాను. నెక్స్ట్ టైమ్ ఆ పొరపాటు చేయకుండా చేస్తాననమాట. ఇంకా అలాగండి. అలాగైతే ఉంటదనమాట. నేను మా వాడి మాటలైతేను. ఇంక నేనైతే వంట బగారన్నం, చికెను 2 పెట్టేసానండి. అదొక పక్క, ఇదొక పక్క. ఇంక దీంట్లోకి ఉప్పు, కారాలు అన్నీ సమానమే కదండీ! ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, ఒక గాజు సీసాలో అదే హనీ బాటిల్ ఉంటే దానిలో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసాననమాట. అల్లం అయితే మొన్న మార్కెట్‌కెళ్ళినప్పుడు ఒక 1/4 కేజీ తీసుకొచ్చి ముదురల్లం అండి. ముదురల్లం వేసుకున్నామంటే మనం కొన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా బావుంటది. ఇంక దానిలో తెల్లగడ్డ అన్నీ ఏసి, కొంచెం పసుపేసి పట్టించి మిక్సీలో పెట్టేసాను. ఇంకొంచెం ఉంటే ఆ మిక్సీ జార్‌లో దీనిలో అయితే వేసేసాననమాట. ఇంక చికెను, ఇంక చేపలు అన్నీ నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసానండి ఒకేసారి. ఇంక చేప తలకాయి ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టున్నాననమాట. అవి కూడా కూర చేయాలి. ఇంకా వైట్ రైస్ అయితే కొంచెం పెడతాననమాట. చేపల కూర గదా! కొంచెం వైట్ అన్నం ఉంటే బావుండు అని చెప్పి ఆ బియ్యం గూడా కడిగి పక్కన పెట్టేసాను. ఇంక పొయ్యి దగ్గరికొచ్చేసరికి చాలా టైం అయిపోయిందండి ఆ రోజైతే మటుకు. చేపలయి కడిగేసరికి ఉన్న టైం కాస్త అక్కడే అయిపోయిందనమాట. ఇంక తీసుకొని కట్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. ఇంక నేను ఉప్పు, కొంచెం పసుపు వేసేసి ఆ చేపల పొట్ట లోపల ఉంటది కదండీ! నల్లగా ఉంటదనమాట. రాగండి అంటారు ఇటు సైడు. ఇంక దాన్నైతే క్లీన్ చేయడానికి నాకొక అరగంట దాకా పట్టిందండి. ఇంక పొట్ట అదంతా క్లీన్ చేసేసి రుద్ది కడిగితే తెల్లగా వచ్చినాయనమాట. ఇంకా అలా చేసి ఈ చికెన్ తీసుకొస్తే ఈ చికెన్ కూడా నీట్‌గా కడిగి ఇదైతే కర్రీ కోసం పెట్టేస్తాననమాట. ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను గదా! చికెన్ కర్రీ ఏముందులని డీటెయిల్‌గా ఏమీ చూపించట్లేదండి. మామూలుగా వీడియోలో చెప్పేస్తున్నాననమాట. ఇంకా బగారా రైస్‌లో కొంచెం జీడిపప్పులైతే వేశాననమాట. బావుంటది చూడ్డానికని. ఇంకా బియ్యం అయితే కడిగి నానబెట్టేస్తున్నాను. నానబెట్టిన తర్వాత కడగనండి. ఎందుకంటే విరిగిపోతాయి కదా బియ్యము. అందుకని చెప్పి కడిగే నానబెట్టేస్తాననమాట. నానబెట్టేసి ఆ నీళ్లు వంచేసి ఇంక ఈ ఎర్రగడ్డ, టమాటా ఇయన్నీ వాడతాయి కదా! ఇంక మసాలాలన్నీ వేసుకున్నాక బియ్యం వేసి వేయించుతాను.
ఒక 10 నిమిషాలు దాంట్లో ఉండే తడంతా పోయేదాకా వేయించి ఇంక వేడి నీళ్ళు పోసేసామంటే బగారన్నం రెడీ అయిపోయినట్టేనండి. ఏదైనా మసాలా కూరలోకి బగారన్నం ఉంటేనే బావుంటది. మా వాడి వల్ల నాకు గూడా అదే అలవాటయిపోయిందనమాట. ఇంక నేనైతే 2 పొయ్యిలు ఖాళీగా లేవు గదండీ! ఇంక సరేనని చెప్పి వేడి నీళ్ళ కోసం కెటిలయితే పెట్టేశాననమాట. ఇంక ఇవైతే ఒక 10 నిమిషాల్లో కాగిపోతాయి. ఈ బియ్యం వేగే లోపల అని చెప్పి పెట్టేశాను. ఇంకా లాస్ట్‌లో ఈ నీళ్ళైతే పోసేస్తే అయిపోయిద్ది. ఇంక ఇలాగైతే వంటయితే ఒకేసారి స్టార్ట్ చేస్తానండి. కరెక్ట్‌గా ఒక అరగంట కల్లా వంట అయిపోవాలని చెప్పి ఇలా చేస్తాననమాట. పిల్లలకి మనం ఏదైనా గూడానండి ఒక పెట్టే గుణాన్ని మనం ఏర్పాటు చేశామనుకోండి చిన్నప్పటి నుంచే, ఇంక అదే అలవాటవుద్ది. ఎవరికన్నా పెట్టాలి అనేది ఒకటి ఉండిపోయిద్దనమాట. ఇంక అందుకేననమాట మా వాడు ఎవరికైనా గూడా వాడు తినే దాంట్లో సగమైన వాళ్ళకి బెట్టి గమ్ముగా వచ్చే రకము. స్నాక్స్ అయినా అంతేనండి. తీసుకెళ్తాడు గదా! ఇంక ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటున్నానని జెప్పి సగం వాళ్ళకి బెట్టి వాడొస్తాడు. ఇంక పొద్దున్నే టిఫిన్ తినకపోతే 2 దోస, 2 ఇడ్లీ అలా ఏది చేస్తే అది పంపిస్తాను కదా! ఇంక ఫ్రెండ్స్ తోటి వాళ్ళకొకటి ఇచ్చి ఈడొకటి తింటాడంట. ఇంక ఇచ్చినందుకు ఏమి అనను. వాడు తినకపోతేనే అరుస్తాననమాట. "నువ్వు తిన్నావు గదా! ఒకటన్నా" అంటే తిన్నానంటాడు. అప్పుడు హ్యాపీగా అనిపిస్తది. సర్లే వాళ్ళతో షేర్ చేసుకొనన్నా తిన్నావు కదా అని చెప్పి హ్యాపీగా ఉంటాననమాట. అంతేనండి. మనం ఏదైనా నేర్పిస్తేనే కదా వాళ్ళకి తెలిసేది. పిసినారితనం వాళ్ళది కూడా తీసుకొని తినేది ఇలాంటివైతే నేర్పించకూడదండి. ఎవరికైనా ఒక రొంత పెట్టే గుణమే ఉంటే అది ఎప్పటికైనా మంచిదేననమాట. ఇంక నేనైనా అంతే ఎవరికైనా తినలేదు అంటే ఏదో అనిపిస్తది. సరేను పెట్టుంటే బాగున్నే అనయితే మనసులోకొస్తదనమాట. ఇంక అలా ఉంటదండి. ఇంక రోజు గూడా ఫ్రెండ్స్‌తో ఏదైనా తీసుకెళ్ళింది పెట్టేస్తాడనమాట. ఏదైనా గూడా ఒక స్పూను, 2 స్పూన్‌లైనా గూడాను. వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ తింటాడు. చెప్తూ ఉంటాడు, "మమ్మీ నువ్వు భలే చేసావంట మా ఫ్రెండ్స్ మెచ్చుకుంటున్నారు" అనని చెప్తాడు. అప్పుడు హ్యాపీగా అనిపిస్తది. పిల్లలు తిని కూడా మళ్ళీ చెప్తున్నారు, "బావుంది ఆంటీకి చెప్పు" అని చెప్తారంట. "నీతో చెప్పమనిరు మమ్మీ వాళ్ళు, బా చేసావంట" అని చెప్తాడనమాట. అప్పుడు నవ్వొస్తది, హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి కదండీ! మనం ఎంత శ్రమపడి చేసినా ఇట్లాంటి చిన్న చిన్న మాటలు వింటాం చూడండి, "బాగుంది, బా చేసావు, బాగుందన్నారు" ఇలాంటివి అన్నప్పుడు హ్యాపీ అనమాట. నేనైతే మటుకు ఏదైనా వంట సింపుల్‌గా అయిపోవడానికి నేనైతే మటుకు ఇదిగోండి ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా మిక్సీ పట్టించుకొని ఇంక ఫ్రిడ్జ్‌లో ఇలాగా పొడులైతే బయట స్టోర్ చేసి పెట్టేస్తాను. ఇంక అందుకేననమాట నాకు వంటలు త్వరగా అయిపోతాయి. ఉదయాన్నే వంట చేయాలంటే కంగారండి. 8 కల్లా వంట అయితే రెడీ అవ్వాలి. బాక్స్ అయితే పెట్టేసేయాలి. మా వాడిదైతే పక్కనే స్కూల్ కాబట్టి ఏ కంగారు లేదు. ఇంక మధ్యాహ్నం 12కి పెడతాననమాట. అందుకని అన్నీ రెడీగా ఉన్నాయనుకోండి, వంటయితే ఒక అరగంట లోపల అయిపోయిద్దనమాట. లేకపోతే ఈ పొద్దున్నే ఈ అల్లం వెల్లుల్లి పేస్టులు, ధనియాల పొళ్ళు ఇయన్నీ యేసుకుంటా ఉంటే ఉన్న టైం కాస్త అక్కడే అయిపోయిద్ది. అందుకేననమాట త్వరగా వంట అనేది అయిపోయిద్ది. ఇంకా పూజ ఉంటే పూజ చేసుకోవడం, ఇంక ఉదయాన్నే మా వాడిని రెడీ చేసి స్కూలుకి పంపించడం, ఇలాంటియన్నీ త్వరగా అయిపోతాయనమాట. ఇంక నేనైతే చికెన్ కర్రీలో కూడా అన్నీ కలిపేసేసి ఇంక మూతైతే పెట్టేస్తున్నాను. ఇంకేం కదిపేది లేదు. 2 ఒకేసారి అయిపోతాయనమాట. ఇంకా చేపల కూరకి చింతపండు అయి నానబెట్టున్నానండి. ఇంకా అవన్నీ గూడా ఇంక చేసుకొని, ఆ కూర గూడా పొయ్యి మీదకి ఎక్కిచ్చేసాననుకోండి, ఇంకా అవి 2 గూడా అన్నము, చేపల కూర 2 పెట్టేస్తాను మళ్ళీను. అవి 2 గూడా రెడీ అయిపోతాయి. చూసారు కదా! బగారన్నం అయిపోయిందనమాట. కొంచెం అంటే కొంచెమే చేశానులెండి. మళ్ళీ చేపల కూరలోకి అన్నం చేస్తున్నాను కదా! మళ్ళీ అన్నం మిగిలిపోయిద్దని చెప్పి ఇలాగా కొంచెమే 1.5 గ్లాసు వేసి చేసేసాను. ఇంక అదైతే రెడీ అయిపోయిందనమాట. ఇంక చికెన్ గూడా రెడీ అయిపోయిందండి. చెప్పాను కదా 2 ఒకేసారి పెడితే ఒకేసారి దింపేస్తానని. ఇలాగా చికెన్ కూర కూడా అయిపోయింది. ఇంక ఈ 2 అయిపోయినాయి కదా! ఇంకా చేపల కూర కోసం అయితే చేపల కూర దబర పెట్టేశాను. వెడల్పుగా ఉన్న దాంట్లో అయితే చేపల కూర పెట్టామనుకోండి, ముక్కలనేటివి ఇరిగిపోకుండా వస్తాయన్నమాట. తలకాయలైతే ఈసారి డిఫరెంట్‌గా కట్ చేసిందండి ఆవిడ. ఈసారి కొత్త ఆవిడొచ్చిందనమాట. అడ్డం గొయ్యకుండా తలకాయ అంతవరకే ఖచ్చితంగా కోసేసి ఇంకా కళ్ళయి తీసింది. ఇలా కోసారు ఏంటంటే ఇలా కూడా బావుంటాయండి అని అనింది. ఇంకేం చేస్తాం కోసిన తర్వాత ఇంకా అయితే ఇలాగా 2 తలకాయలు, 2 తోకలొచ్చేసాయి. చిన్న చిన్నయి 2 చేపలు తీసుకున్నానండి. ఇంకా మధ్య ముక్క ఒకటేసేసి మా వాడి కోసం పులుసైతే పెట్టేస్తున్నాను. వేడివేడిగా ఉండే చేపల కూర కన్నా మధ్యాహ్నం అలా చేసి పెట్టుకొని సాయంత్రం తిన్నామనుకోండి, చల్లారిన తర్వాత చేపల కూర చాలా బావుంటది. నెక్స్ట్ డేకి ఇంకా బావుంటదండి. ఇంక నేనైతే మటుకు చేపల కూర అయితే బాగా చేస్తాను. నన్ను నేను పొగుడుకోకూడదు కానీ, ఈ కూరల్లోకి అన్నిటిల్లో కల్లా చేపల కూర అయితే మంచిగా కుదిరిద్దండి.
ఇంక ఇలా గెంటి పెట్టకుండా పులుసు పోసేసి ముక్కలు ఎగరేసేసి కలిపేసి ఇంకా కొంచెం కర్రీ మసాలా వేసేసి మూతైతే పెట్టేశానంటే సిమ్లో పెట్టి కూర అనేది రెడీ అయిపోయిద్ది అనమాట. ఇంకా అన్నం కడిగి పెట్టాను కదా, అన్నం కోసం వైట్ రైస్ కోసం అది కూడా పెట్టేశానమాట. ఇంకా గిన్నెలు ఉంటాయి వాటికాడికి వెళ్ళిపోతాను. ఈ 2 అయ్యే లోపల ఆ పని కూడా అయిపోయిద్ది అనమాట. ఇంకా వంట అయితే పూర్తయిపోయిందండి. చూడండి వరుసగా అన్నీ పెట్టేసి చెప్తున్నానమాట. ఆ రోజు షార్ట్ వీడియో కోసం చెప్పాను అలాగా. ఇలాగా కర్రీ చేసేసి చికెన్ కర్రీ కూడా బాగా కుదిరింది. ఇంక హ్యాపీ అనమాట. ఎవరికన్నా పెట్టేటప్పుడు ఇంకొంచెం మంచిగా ఉంటే బాగుండని ఆలోచిస్తాం కదా, దానికి తగినట్టే వచ్చిందనమాట. ఇలాగా పొడి పొడిగా వస్తుందండి బియ్యం అనేది వేయించుకుంటేను కొంచెం ఆయిల్లో వేసి. ఇంకా చేపల కూర చెప్పాను కదా, అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి ఆ రోజు. ఇంకొంచెం చిక్కగా చేద్దామంటే పులుసు అంటే బాగుండులే అన్నంలోకి అలాగని చెప్పి కొంచెం ఎక్కువే ఉంచాను పులుసు అయితేను. ఇలాగ చేపల కూర, వైట్ రైస్ ఇవన్నీ రెడీ అయిపోయానమాట. ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇంక బాక్స్ అయితే పెట్టేస్తానమాట. ఇంక బాక్స్ పెట్టేసి తీసుకెళ్ళేసి మా వాడికి ఇస్తే వాడి హ్యాపీనెస్ చూడాలన్నమాట. అందుకే కంగారుగా పెట్టేసుకొని వెళ్ళాను. హ్యాపీ అండి. ఇలాగ 2 బాక్సుల నిండిగా అన్నం పెట్టేసి కూర ఎందుకు పెట్టానంటే, ఇంకా వాడి ఫ్రెండ్స్తో ఉంటారు కదా పిల్లలు పక్కన, వాళ్ళకైతే షేర్ చేస్తాడనమాట. ఈ బాక్స్ అయితే మేడం కోసం అండి. ఇంకా చిన్న బాక్సే ఉంది నా దగ్గర, ఇంక పెద్ద ఎందుకని చెప్పి ఇంక ఇలాగ కర్రీ పైన కింద అయితే వైట్ రైస్ పెట్టేసి బగారా రైసు, ఒక ఉల్లిపాయ పెట్టేసి మూత అయితే పెట్టేసి ఇచ్చేస్తున్నానమాట. ఫుల్ హ్యాపీ అండి మావాడు. నాకన్నా ఇంకా ఘోరం అనమాట. ఎవరికైనా పెట్టాలి అంటే ఇంక ఖచ్చితంగా పెట్టేస్తాడు. ఇంకా ఇలాగైతే అన్నీ రెడీ చేసేసానండి. వంట అయ్యేసరికి కరెక్ట్గా 12:30 అయిపోయిందనమాట. సరేలే టయానికి అయ్యిందని చెప్పి ఇంక చకచకా పెట్టేసుకొని వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. ఇలా అయితే ఏదైనా చేయాలంటే అన్నీ గందరగోళం చేయకుండా నీట్గా చేసేస్తానమాట. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.